హలో వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు నాకైతే డ్యూటీకి ఆఫ్, మా హస్బెండ్ కూడా ఆఫ్ తీసుకున్నాడు. ఇక నేను, మా పాప, మా హస్బెండ్ ముగ్గురం కలిసి బయటకు వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. ఇక రెడీ అయ్యి సాల్మియాలో ఉండే ఒక బెస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక దారిలో వెళ్ళేటప్పుడైతే బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. మేము ఎక్కడికి వెళ్ళాము మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మేము వచ్చిందైతే సాల్మియాలో ఉండే షేక్ అబ్దుల్లా ఆల్ సలీం కల్చరల్ సెంటర్కి అయితే వచ్చామండి. ఇది కువైట్లోకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనేది చెప్పొచ్చండి. ఇక మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ క్యాష్ అయితే అలో లేదండి, ఓన్లీ కీనెట్ మాత్రమే అలో ఉంది. ఒకవేళ మీరు రావాలనుకుంటే కొంచెం ముందే చూసుకొని రండి. ఇక నేను ఈ లోపలైతే చుట్టూ వ్యూ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తున్నాను. ఈ కల్చరల్ సెంటర్ అయితే చాలా పెద్దదండి, చూస్తే మీకే తెలుస్తుంది, చూడండి. ఈ లోపు మా హస్బెండ్ అయితే టికెట్స్ అయితే తీసుకొని వచ్చేసాడు. ఇక మేమైతే లోపలికైతే స్టార్ట్ అయిపోయాము. ఈ టికెట్స్లోనే మనకి క్లియర్గా మెన్షన్ చేసిందండి 1 పర్సన్కి 3 KD, బిలో 6 years పిల్లలకైతే టికెట్ లేదండి. మా పాపకి 8 years కాబట్టి మా పాపకు కూడా టికెట్ పే చేయించుకున్నారు. మా పాపకైతే 2 KD అండి. ఇక టికెట్స్లోనే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటారండి. మొత్తం 6 బిల్డింగ్స్. ఇక లోపల ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి మీకు కూడా చూపిస్తాను. ఇక లోపలికి వెళ్ళాక టికెట్స్ రిసెప్షన్లో చూపించి మన బ్యాగ్ అయితే చెకింగ్కి ఇవ్వాలండి. చెకింగ్ అయిపోయాక మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక స్టార్టింగ్లోనే మేమైతే సూపర్ ఎగ్జైట్ అయితే ఫీల్ అయ్యాము. మా హస్బెండ్ ఆల్రెడీ దీన్ని అయితే ఒకసారి విజిట్ చేశాడు, అందుకే తను మాకు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇదైతే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి. దీంట్లో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇదైతే శాటిలైటు, దీంట్లో ప్లానెట్స్, శాటిలైట్స్లో ఏమేమి యూజ్ చేస్తారు ప్రతి ఒక్కటి మనకి క్లియర్గా అయితే ఆడియో విత్ వీడియో 2 అయితే స్క్రీన్ మీద మనకి డిస్ప్లే అవుతుందండి. ఇంగ్లీష్లోనే ఉంది, మనకి బాగా అర్థమవుతుంది, ఇబ్బంది లేదు, ప్రతిదీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇదైతే ఒరిజినల్ శాటిలైట్ కాదు, జస్ట్ డెమో పీస్ మాత్రమే. అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే టెలిస్కోప్లో స్టార్స్ అయితే చూడొచ్చండి. మా హస్బెండ్ అయితే చూస్తున్నాడు. ఇక నెక్స్ట్ అయితే నేను, మా పాప కూడా ట్రై చేసాము. స్టార్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ లోపల మా పాప అయితే పక్కన స్క్రీన్ మీద అయితే ఏదో నొక్కుతుంది, మరి ఏమర్థమైందో ఏమో. ఇక్కడ ప్రతి ఒక్కటి అండి మనం కళ్ళతో చూడొచ్చు, చేతితో టచ్ చేసే విధంగానే ప్రతి ఎక్స్పెరిమెంటు పెట్టారండి. అందువల్ల మనం దాన్ని అయితే చాలా బాగా ఫీల్ అవుతాము, చూస్తున్నట్టు చేస్తున్నట్టే ఫీల్ అవుతామండి. ఇవైతే సిగ్నల్కి సంబంధించినటువంటి. ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి డెమో రూపంలో చాలా క్లియర్గా అయితే చూపించారు. ఇదైతే మన సోలార్ సిస్టము, ప్రతి ఒక్కరికి తెలిసిందే మన సోలార్ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది ఏంటి అనేసి చాలా క్లియర్గా అయితే చూపించారు. ఇది టచబుల్ అయితే కాదండి, జస్ట్ దూరం నుంచి మాత్రమే చూడాలా. మా పాపకి మా హస్బెండ్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అవి ఏమేం ప్లానెట్స్, అవి ఎలా తిరుగుతాయి అనేసి. పిల్లలకైతే ఇలాంటివి చూపించాలండి, మస్ట్ అండ్ షుడ్ అని అయితే చెప్తాను నేను, ఎందుకంటే దీనివల్ల పిల్లలు అయితే మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారు. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ అనే చెప్పొచ్చండి. ఇక్కడ మనకి చూడండి ప్రతి ప్లానెట్ గురించి క్లియర్గా అయితే ఇచ్చున్నారు. ఈ విశ్వంలో మనం తెలుసుకోవాల్సినవి ఎన్నో విషయాలు ఉన్నాయండి, మనకు తెలిసింది చాలా తక్కువైనా ఇక్కడికి వచ్చినాకైతే అర్థమైంది నాకు. ఇక మనం తిరిగి అలసిపోతే కూర్చోడానికి బ్రేక్అవుట్ జోన్ కూడా ఏర్పాటు చేశారండి. ఎందుకంటే ఈ కల్చరల్ సెంటర్ అనేది చాలా పెద్దదండి, అంత దూరం తిరిగి అలసిపోతాం కాబట్టి ఖచ్చితంగా బ్రేక్ అనేది ఉండాలనేసి ఇవైతే మనకి ఏర్పాటు చేశారండి. ఇక అక్కడి నుంచి అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. నేను ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే అనుకున్నాను, అక్కడికి వెళ్ళే వరకు తెలీదు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉందనేసి. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి, కానీ మేము స్టెప్స్ ఎక్కి వెళ్ళాము, చూడ్డానికి కొంచెం బాగుంటుందనేసి. ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా కళ్ళకి కట్టినట్లు చూపించారండి. ఇది శాటిలైట్కి సంబంధించిన డెమో అండి. స్క్రీన్ మీద మనకైతే డిస్ప్లే అవుతుంది చూడండి, దాంట్లో ఏమేమి యూజ్ చేశారు, దాని నుంచి సిగ్నల్స్ ఎలా వస్తాయి, దాన్ని ఎప్పుడైతే పంపించారు, ప్రతి ఒక్కటి క్లియర్గా మనకైతే స్క్రీన్ మీద చూపించారు. ఇంకా మనకి దీని నుంచి అయితే స్పేస్ నుంచి వచ్చే సౌండ్స్ అయితే వినొచ్చండి. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే బిగ్ బ్యాంగ్ ఎక్స్పెరిమెంట్ అయితే ఉందండి. ఒకప్పుడు అందరికీ తెలిసిందే కదండి ఇది కానీ వర్కౌట్ అవ్వకపోతే వరల్డ్ అనేది ఉండదని చెప్పారు కదండి, ఆ ఎక్స్పెరిమెంట్ అండి. ఇది ఫ్రాన్స్లో అయితే జరిగింది.
నెక్స్ట్ ఇదైతే ప్రెషర్కి సంబంధించిందండి. మన బాడీలో ఎంత ప్రెషర్ ఉంది ఏంటి అనేది స్పీడ్కి సంబంధించింది. దీన్ని మనం చేతితో ప్రెస్ చేయడం వల్ల దాంట్లో మనకైతే డిస్ప్లే అవుతుంటుంది మన ప్రెషరు స్పీడ్ ఎంత అనేసి. నెక్స్ట్ అయితే మేము వెళ్ళబోతున్నాము స్పేస్కి సంబంధించిన షిప్లోకి అండి. స్పేస్ షిప్ ఎలా ఉంటుందో దీంట్లో మనకి క్లియర్గా చూపించారు. దాంట్లో వాడే హెల్మెట్స్, వాళ్ళ యూనిఫాము, థింగ్స్, ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా అయితే చూపించారండి దీంట్లో మనకి. నిజంగానే మనం ఒక స్పేస్ షిప్లో ఉన్నామా అనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చిందండి. ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఇక అక్కడ డెమోలో మనకి స్పేస్ వాక్ ఎలా ఉంటుందో కూడా చూపించారు. మనమే దాన్ని ఆపరేట్ చేయొచ్చండి. హ్యాండ్తో టచబుల్ కాదు, జస్ట్ స్క్రీన్తో మనము చేయొచ్చండి. మా హస్బెండ్ చేస్తున్నాడు చూడండి స్పేస్ వాక్ ఎలా ఉంటుందో అనేసి. ఇక మా హస్బెండ్ స్పేస్ వాక్ అయితే అయిపోయింది. ఇక అక్కడి నుంచి అయితే లోపలికి వచ్చాము కొంచెం. ఇక్కడ స్పేస్లో ఉండే వాళ్ళు ఎలా ఎక్సర్సైజెస్ చేస్తారు, వాళ్ళు చేసే వర్కౌట్స్ ఏంటి, ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ డెమో అయితే చూపించారు. పక్కన స్క్రీన్ మీద వాళ్ళు ఎలా వర్కౌట్ చేసేవాళ్ళు ఏంటని కూడా మనకైతే క్లియర్గా చూపిస్తున్నారు చూడండి. నెక్స్ట్ అయితే ఫుడ్ అండి. వాళ్ళు ఎలా తింటారు ఏంటి, ఏమేమి తింటారు అనేసి అయితే చూపిస్తున్నారు. అక్కడ మనకి స్టిక్కర్ వేసి చూపించారు చూడండి. ఇక్కడంటే ఓకే, స్పేస్లో మనకి ప్రతిదీ గాల్లోనే ఉంటుంది తెలుసు కదా మీకు కూడా, గురుత్వాకర్షణ శక్తి అనేది ఉండదన్నమాట. అందువల్ల ఏంటంటే అవి అలాగే నిలబడిపోతాయి. వాళ్ళు ఎలా తింటారు ఏంటనేది కూడా మనకి స్క్రీన్లో చూపించారు చూడండి. నెక్స్ట్ అక్కడి నుంచి అయితే బాత్రూమ్ అండి. వాళ్ళ బాత్రూమ్స్ ఎలా ఉంటాయి, బాత్రూంలో ఎలా యూజ్ చేస్తారు ప్రతి ఒక్కటి స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నారు చూడండి. టూత్పేస్ట్ ఎలా వేస్తారు చూడండి, బ్రష్ అలాగే గాల్లో నిలబడిపోయింది. మా పాప అయితే అంటుంది, ఏంటి నాన్న అలా బ్రష్ నిలబడిపోయింది, కింద పడిపోదా, అది టాయిలెట్లో పడిపోదా అని అడుగుతుంది. లేదు నాన్న అనేసి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు స్పేస్లో ఏమేమి సిస్టమ్స్ యూజ్ చేస్తారు ప్రతి ఒక్కటి చూపించారు. అవైతే బెడ్స్ అండి, దానికైతే మనం ఎయిర్ ఫిల్ చేసుకొని పడుకుంటారేమో నాకు తెలిసి అయితే నేను అలా అనుకుంటున్నాను, నాకు కూడా క్లారిటీగా తెలీదు. ఇక నెక్స్ట్ ఇదైతే వాషింగ్ మిషన్ అండి. పక్కన అతను చూపిస్తున్నట్టు చూడండి, వాళ్ళు బట్టలు ఎలా కూడా ఉతుక్కుంటారు అనేసి. మనం స్పేస్ షిప్ నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుందో అనేసి అయితే ఇది వ్యూ కోసం అయితే పెట్టినట్టున్నారండి. చాలా బాగుంది. ఇంకా కొంచెం అక్కడి నుంచి ముందుకైతే వెళ్ళాము. ఇక్కడ చూడడానికి చాలానే ఉన్నాయి. వీటి గురించి కొన్నిటి గురించి అయితే నాకు ఐడియా కూడా లేదు. ప్రతిదీ చూసి తెలుసుకుంటున్నాను, మీకు కూడా క్లియర్గా చూపించడానికే ట్రై చేస్తున్నాను. మేబీ వాళ్ళు బోరింగ్గా ఫీల్ అయితే ఏమన్నా మ్యూజిక్ ఏమన్నా ప్లే చేసుకొని వింటారేమో, మేబీ అందుకోసమే పెట్టున్నారేమో. నెక్స్ట్ అయితే ప్లాంట్స్ అండి. వాళ్ళు స్పేస్లోకి వెళ్ళేటప్పుడు ప్లాంట్స్ అయితే తీసుకెళ్తారంట. వాళ్ళు ఏమేమి ప్లాంట్స్ తీసుకెళ్తారో అవి కూడా చూపించారు మనకి, వర్జిన్ అయితే కాదు. నెక్స్ట్ అయితే ఇదేంటో నాకు కూడా తెలియలేదు. మేబీ అక్కడ ఏమన్నా దొరికితే డైరెక్ట్గా హ్యాండ్తో పట్టుకోకుండా విత్ గ్లౌజులు అండి అవి, అంటే వాటిలో నుంచి బయటకు ఏమన్నా హ్యాండ్స్ పెడతారేమో. నెక్స్ట్ ఇక్కడైతే చిన్న అక్వేరియం ఉంది, దాంట్లో అయితే ఫిషెస్ ఉన్నాయి. ఇది దేనికి పెట్టారో మరి, కొంచెం న్యాచురల్గా ఉండడానికి పెట్టారేమో మరి. ఇక్కడైతే రియల్ ఆస్ట్రోనట్ సూట్స్ అయితే ఉన్నాయి. ఆస్ట్రోనట్స్ మీదే మెన్షన్ చేసి ఉన్నారు ఇవి ఏ కంట్రీస్ వాళ్ళవి అనేసి. కెనడా, రష్యా, యూఎస్ఏ 3 దేశాలకు సంబంధించినటువంటి. ఇక్కడ ఇంకా మనకి ఎన్నో మానిటర్స్ అయితే డిస్ప్లే అవుతూ ఉన్నాయి. వాటిల్లో మనకి క్లియర్గా అంతా ఇన్ఫర్మేషన్ అయితే బాగా నీట్గా అయితే చూపిస్తూ ఉన్నారు. ఇక్కడే ఇంకొంచెం ముందుకు వస్తే అయితే మనకి ఇంకా కొంతమంది ఆస్ట్రోనట్స్ అయితే కనిపిస్తున్నారు. వాళ్ళనైతే గాల్లో అయితే హ్యాంగ్ చేస్తున్నారు.
ఇక్కడ కనిపించేటివన్నీ టెక్నీషియన్ ఎక్విప్మెంట్ అనుకుంటా. ఇక్కడ ఎన్నో డిస్ప్లే ఉన్నాయి, మనకన్నీ అర్థమయ్యేలాగే వీడియో అండ్ ఆడియో రూపంలో అరేంజ్ చేసి ఉన్నారు. ఇక ఇక్కడ కనిపించేటివి అయితే అంతరిక్ష ఉల్కలండి. ఇవి మనకి కనిపించేలాగే డిస్ప్లే చేసి పెట్టున్నారు. నెక్స్ట్ అయితే స్పేస్ షిప్లోంచి కిందకు వచ్చాము. ఇక్కడ ఈ రోవర్ని చూడగానే స్పేస్ షిప్లోంచి మార్స్ ప్లానెట్లోకి దిగామా అనిపించింది. ఇక్కడ కనిపించేదైతే రోవర్ క్యూరియాసిటీ. ఇలాంటి రోవర్ ఒకటి మార్స్లో ఉంది, ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. దాని డెమోనే ఇది. ఈ రోవర్ని అయితే నాసా మార్స్ మీదకి పంపించింది. ఇక్కడ చూడ్డానికి ఇంకా ఎన్నో ఉన్నాయండి. మన కళ్ళకు కట్టినట్లే ప్రతి ఒక్కటి మనకి ఆడియో విత్ వీడియో రూపంలో అయితే ప్రతి ఒక్కటి మనకి చూపిస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ అయితే మనం చూస్తున్నది శాటిలైట్ అండి. దీంట్లో ఇంచే రోవర్ మార్స్ మీదకి దిగింది. అది మనకి ఇక్కడ క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. దాన్ని మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే మనం రియల్గా చూస్తున్నామా అన్నట్లయితే ఇక్కడ ఫిక్స్ చేసి పెట్టారు. ఇక దాన్ని మీకు కూడా చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. ఇక మా పాప అయితే దీన్ని చూడగానే షాక్ అయ్యింది. ఎందుకంటే ఏంటమ్మా ఇక్కడ ఆడుకునే బొమ్మలు పెట్టున్నారండి, తనకి తెలియదు కదండి. ఇక మా హస్బెండ్ అయితే ట్రై చేస్తున్నాడు దాన్ని మూవ్ చేయడానికి, కానీ మూవ్ అవ్వడం లేదు. ఎందుకో మరి టెక్నికల్ ఇష్యూనా లేకపోతే మాకు రాలేదో తెలియలేదు. ఇక దాన్ని అయితే కొంచెంసేపు ట్రై చేసి బయటకైతే వచ్చేసాము. ఇకైతే మా హస్బెండ్ మా పాప అయితే చెక్ చేస్తున్నారు నెక్స్ట్ మనం ఏ బిల్డింగ్లోకి వెళ్ళాలనేసి. బయట లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, ఎందుకంటే ఈవినింగ్ 4-4:30 అవుతుందండి. లైట్గా చలి పెడతా ఉంది. మా పాప ఈ లోపలైతే డ్యాన్స్ కూడా వేస్తుంది. మీకు కూడా చూపిస్తాను చూడండి, లొకేషన్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే మనం వచ్చింది ట్రాన్స్పోర్ట్స్ అండ్ రోబోటిక్స్ బిల్డింగ్ అండి. ఇది మీకు కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఎన్నో పడవలు ఉన్నాయి. మేబీ ఇక్కడ అన్ని రకాల వెహికల్స్ ఉంటాయేమో. మేమైతే స్టార్టింగ్లోనే చూస్తున్నాం చూడండి, ఎన్నో రకాల పడవలు ఉన్నాయి, షిప్స్ ఉన్నాయి. ప్రతిదీ మనకి క్లియర్గా డిస్ప్లే చేస్తున్నారు. చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. మేబీ ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, రీసెంట్గానే తీసేసినట్లున్నారు. నెక్స్ట్ అయితే మన ఎదురుగా ఒక కారు, ఒక విమానం కనిపిస్తుందండి. వీటిని గాల్లో అయితే హ్యాంగ్ చేస్తున్నారు. మా పాప అయితే ఆడుకునే బొమ్మలు అనుకుంటుంది అక్కడ చిన్న చిన్న కార్లను చూసి. ఇక అక్కడ ఎదురుగా అయితే ఒక ఎయిర్ షిప్ అయితే వేలాడదీసింది. దాన్ని మన చేతులతో అయితే మనం ఆపరేట్ చేయొచ్చండి. మా హస్బెండ్ అయితే ట్రై చేస్తున్నాడు, చాలాసేపు ట్రై చేశాడు దాన్ని ల్యాండ్ చేయాలనేసి. ఆ సర్కిల్లో తీసుకొచ్చి ల్యాండ్ చేయాలా, ఇక టైం ఎక్కువ లేదు కాబట్టి లేట్ అవుతుందని మేము నెక్స్ట్ అయితే ముందుకైతే వచ్చేసాము. ఇక ఇదైతే అందరికీ తెలిసిందే విఎఫ్ఎక్స్ అండి. మామూలుగా మనకి మూవీస్లో గ్రాఫిక్స్ ఎలా చేస్తారో దీంట్లో మనకైతే చూపిస్తున్నారు చూడండి. మా హస్బెండ్ మా పాప కూడా ట్రై చేశారు దీన్ని. ప్రజెంట్ అయితే వీళ్ళు లావా పొంగిపోతుందనేసి మా పాప చూడండి నాన్న వేడిగా ఉంది అని అంటే వాళ్ళ నాన్నకైతే చెప్తుంది. ఇక నెక్స్ట్ అయితే ఇది గేమ్ జోన్ అండి. పిల్లలకి బోర్ కొట్టకుండా, పిల్లలే కాదు మనకి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి. మా పాప కూడా ఆడుతుంది చూడండి. ఒక్క గేమ్ కాదండి, చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక అలా కాసేపు మా పాప అయితే కొన్ని గేమ్స్ అయితే ఆడింది. అక్కడి నుంచి మేము బయటకైతే వచ్చేసాము. ఇక మా పాప బయటకు వచ్చిందంటే చాలండి డ్యాన్స్ స్టార్ట్ చేసేస్తుంది. తనకైతే అంత బాగా నచ్చాయి చుట్టూ ఉండే ప్లేసెస్. ఇక నెక్స్ట్ అయితే మేము తర్వాత బిల్డింగ్లోకి అయితే వచ్చేసాము. ఇది హ్యూమన్ బాడీకి సంబంధించిందండి. దీని లోపల ఏమేమి ఉంటాయో మీకు కూడా క్లియర్గా చూపిస్తాను, వచ్చేసేయండి. ఇక్కడ కూడా పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయండి. అంటే బ్రెయిన్కి సంబంధించినటివి. మన బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవుతుంది, పిల్లలు ఎంత షార్ప్గా ఉన్నారని తెలియడానికి పిల్లల కోసం కొన్ని గేమ్స్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ. ఇక్కడ ఎదురుగా అయితే ఏవో కెమికల్స్ ఉన్నాయి, వాటి గురించి నాకు కూడా క్లియర్గా తెలియదండి.
అందుకే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నాను. ఇక అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకైతే వచ్చాము. ఇక్కడైతే ఎన్నో మూవింగ్ టాయ్స్ అయితే ఉన్నాయండి. పిల్లలకైతే మంచి టైం పాస్ అవుతుంది. వీటిని రిమోట్స్తో మనం కంట్రోల్ చేయొచ్చండి. మా పాప అయితే ట్రై చేస్తుంది, నేను కూడా ట్రై చేశాను, కానీ నా వల్ల అయితే కాలేదు. మా పాప అయితే కొంచెం బాగా అయితే చేసింది. ఈ గేమ్ అయితే మా పాపకి చాలా బాగా నచ్చింది. చాలాసేపు అయితే అక్కడి నుంచి బయటికి రాలేదు. నెక్స్ట్ అయితే ఇది హ్యూమన్ బర్త్కి సంబంధించిందండి. ఇక్కడ దీంట్లో మనకి క్లియర్గా చాలా బాగా చూపించారు. ఫస్ట్ మంత్లో ఎలా ఉంటుంది, సెకండ్ మంత్లో ఎలా ఉంటుంది, థర్డ్ మంత్లో బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ డెలివరీ ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ చాలా క్లియర్గా అయితే చూపించారండి. నెక్స్ట్ అక్కడి నుంచి ముందుకెళ్ళగానే చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇదైతే చాలా డేంజర్కి సంబంధించింది, అంటే వైరస్కి సంబంధించిందండి. నెక్స్ట్ అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇక మీరే చూడండి బయటంతా ఎలా ఉందో. అప్పటికే ఈవినింగ్ 6 అయిపోయిందండి. చూడండి లైట్గా తెలుస్తుంది కదా మీకు కూడా బయట వెదరు. కొంచెం లైట్గా చీకటి అయితే పడుతుంది. నెక్స్ట్ బిల్డింగ్లోకి అయితే మేము వెళ్ళిపోయాము. ఇక్కడైతే స్టార్టింగ్లోనే పిల్లలకు సంబంధించిన గేమ్స్ ఉన్నాయి. మా పాప అయితే రన్నింగ్ రేస్లో అయితే పాల్గొనింది. చూడండి తను రన్నింగ్ చేస్తుంది. అక్కడ మనకి టైమింగ్ అయితే చూపిస్తుంది తను ఎన్ని సెకండ్స్లో అయితే రీచ్ అయిందో అనేసి. ఇక నెక్స్ట్ అయితే అక్కడంతా చూసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాము డైనోసార్స్కి సంబంధించిన ప్లేస్లోకి. దీన్ని చూడడానికి నిజంగానే 2 కళ్ళు సరిపోలేదండి. ఇదొక అద్భుతం అనే చెప్పొచ్చు. నిజమైన డైనోసార్స్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి. ఇక్కడ గాల్లో తిరిగేటివి, నేల మీద సంచరించేటివి, వాటర్లో తిరిగేటివి, ప్రతి ఒక్క డైనోసార్స్ ఉన్నాయండి. చిన్నది దగ్గర నుంచి పెద్దది వరకు ప్రతి ఒక్కటి మనకి ఇక్కడైతే చూపిస్తున్నారు. చూడండి ఇవి చూస్తే నిజంగానే నిజమైన డైనోసార్స్ అన్నట్లే ఉన్నాయి. మా పాప కూడా ఆశ్చర్యంగా చూస్తుంది, అమ్మో ఎంత పెద్ద డైనోసార్స్, ఇవి బతుకుంటే మనల్ని తినేసేటివి కదమ్మా అని అయితే చెప్తుంది. నిజమే కదండి, అవి బతుకుంటే మనమైతే బతుకుండే వాళ్ళం కాదు కదా. ఇక అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు రాగానే మనకి డైనోసార్ స్కెలిటన్ కూడా చూపిస్తున్నారు. చూడండి ఇక ఇక్కడి నుంచి అయితే అప్స్టైర్స్ ఉన్నాయి. అవి మరి దేనికో తెలీదు. మేము ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ ఇంకా మనకు కొన్ని డైనోసార్ స్కెలిటన్స్ అయితే ఉన్నాయండి. ఇది కొంచెం చాలా పెద్దదిగా ఉంది. ఇది బతుకుంటే ఇంకెంత పెద్దదిగా ఉండదో కదండి. ఒకటి కాదు, ఇక్కడ చాలానే ఉన్నాయి. అవి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక అలా కొంచెం సేపు తిరిగేసి నెక్స్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిన ప్లేస్కి అయితే వచ్చేసాము. చూడండి మీకు కూడా చూపిస్తున్నాను. చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు, అంత బాగుందండి ఈ ప్లేస్. చాలా న్యాచురల్గా ఉంది. ఇవన్నీ రియల్ చెట్లేనండి. నేను కూడా దగ్గరికి వెళ్ళేదాకా అనుకోలేదు రియల్ అయి ఉంటాయి ప్లాస్టిక్ అని, కానీ రియల్ చెట్లేనండి. ఇక అక్కడి నుంచి అయితే మేము ఎక్సలేటర్ ఎక్కి
పెద్ద అక్వేరియం అయితే చూస్తున్నాము. మీకు కూడా చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మా పాప ఎంత హ్యాపీగా చూస్తుందో, నాకు కూడా చాలా బాగా నచ్చేసిందండి. దీంట్లో చాలా చేపలే ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చూసిన అక్వేరియంలో అయితే ఇదే చాలా పెద్ద అక్వేరియం అండి. దీంట్లో చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు చాలా అయితే ఉన్నాయి. అసలు ఎంత బాగుందో మీరు కూడా చూడండి. అసలు నేనైతే ఫుల్ థ్రిల్ ఫీల్ అయిపోయాను. ఈ అక్వేరియం మా పాపకు కూడా చాలా బాగా నచ్చేసింది. చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో, అసలు చాలా క్లీన్గా నీట్గా కూడా ఉంది. మెయింటెనెన్స్ అయితే నిజంగానే సూపర్ అండి. సూపర్ అయితే సూపర్ అనే చెప్తాను నేనైతే. ఇక దీన్నైతే మనం ఎక్సలేటర్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి దిగుతా చూస్తామండి. మా పాప హాయ్ కూడా చెప్తుంది చేపలకి. ఇక అక్కడి నుంచి కిందకి రాగానే ఇంకా క్లియర్గా అయితే మనకు కనిపిస్తుంది ఆ అక్వేరియం అంతా. ఇంకా చుట్టూ కూడా చాలా చిన్న చిన్న అక్వేరియంస్ కూడా ఉన్నాయండి. దీనంత పెద్దవైతే కాదు, దాంట్లో మనకి చాలా రకాల ఫిషెస్ అయితే డిస్ప్లే అవుతూ ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను, మీరు చూసేసేయండి. ఇక ఎక్వేరియం దగ్గర మేమైతే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇక అక్కడి నుంచి అయితే చిన్న ఎక్వేరియం దగ్గరకు వచ్చేసాము. దీంట్లో చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయండి, పెద్ద పెద్దవి కాదు. చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి, అవి మీకు కూడా చూపిస్తాను చూడండి. వీటి రకాలు, వీటి పేర్లు కూడా మాకు తెలియదండి. ఇదైతే భలే ఉంది కదా, క్యూట్గా ఉంది. దీంట్లో మొత్తం 3 ఉన్నాయి. ఇవి నిజంగా మెయింటెనెన్స్ అయితే సూపర్ అండి. అసలు ఎంత క్లీన్గా ఉన్నాయో అక్వేరియంలు కూడా. అసలు కొంచెం కూడా స్మెల్ కూడా బయటికి రావడం లేదు, అంత క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఆ వ్యూ అంతా మీకు క్లియర్గా తెలియాలని మళ్ళీ పైనుంచి అయితే ఒకసారి వీడియో అంతా తీసానండి. చూడండి అసలు ఎంత బాగుందో. పైన నుంచి వాటర్ పడుతూ సేమ్ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి. ఇక మొత్తం అంతా తిరిగి బాగా అలసిపోయామండి. ఇక నైట్ అయితే అయిపోయింది, రూమ్కి అయితే బయలుదేరుతున్నాము. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.